Hello students, now we are going to discuss the applications of electrochemical series. I told you what is electrochemical series. Electrochemical series is the series of electrodes arranged in the increasing order of their standard reduction potentials, increasing order of their SRP values. SRP values. Now electrochemical series ni నేను ఫాస్ట్గా రాస్తాను. సో ఎక్కడి నుంచి మొదలవుతుంది చూడండి, లిథియంతో స్టార్ట్ అవుతుంది. అది లిథియం ఫాలోడ్ బై పొటాషియం, నెక్స్ట్ వన్ కాల్షియం, సోడియం సోమేల్ అన్నా నేను, సోడియం మెగ్నీషియం అల్యూమినియం, మ్యాజిక్ మ్యాంగనీస్, జింకు క్రోమియం అన్నాము. నెక్స్ట్ వన్ ఐసీ కార్డ్ ఐరన్ కాడ్మియం, కొనే కొనే టిన్ లడ్లు కొనే టిన్ లడ్లు ఎవరి కోసం అండి? సో మధ్యలో హైడ్రోజన్ వస్తుంది. హైడ్రోజన్ యొక్క వాల్యూ ఎంత తీసుకున్నారు? 0.00. ఎవరి కోసం? కైఫ్ సినమౌసి. కైఫ్ అంటే ఫెరిక్ రావాలి ఇక్కడ. ఇఫ్ అంటే సినమౌసి అంటే సిల్వర్ ఎలక్ట్రోడ్, మౌసి మెర్క్యూరీ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ వన్ బీసీ బ్రోమిన్ ఎలక్ట్రోడ్, chlorine electrode, gold electrode, auric into Rm, and finally fluorine into fluoride. This is the electrochemical series. So పొట్టికాలిసోమేల్ అనేవాడు మ్యాజిక్ ఐసీ కార్డుతో కొనే టిన్ లడ్లు. పొట్టికాలిసోమేల్ అనేవాడు మ్యాజిక్ ఐసీ కార్డుతో కొనే టిన్ లడ్లు ఎవరి కోసం? కైఫ్ సిన్నమౌసి బీసీ నాటి గోల్డెన్ ఫిగర్. ఇది నా మనం చెప్పే పాయింట్ ఏమిటంటే, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంటే టాప్ లో ఉన్న వాటికి నెగటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ ఉంటాయి. వీటికి నెగటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ అంటే వీటికి హయ్యర్ నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. హైడ్రోజన్ కంటే పైన ఉన్న మెటల్స్ ని ఎలక్ట్రోపాజిటివ్, ఎస్పెషల్లీ అల్యూమినియం కంటే పైన ఉన్న ఈ మెటల్స్ ని మోర్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ అంటాం. మోర్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ అంటాం. ఇక అల్యూమినియం నుంచి హైడ్రోజన్ వరకు ఉన్న వాటిని మోడరేట్లీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. హైడ్రోజన్ కంటే క్రింద ఉన్నటువంటి ఏమిటవి? కాపర్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, మెర్క్యూరీ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇంకోటి ప్లాటినం కూడా వస్తుంది. సో ఈ మెటల్స్ ని ఏమంటామంటే లెస్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ అంటాం. సో మెటల్స్ ని మూడుగా డివైడ్ చేశాను. సో ఎస్ఆర్పి వాల్యూ కనుక -2.00 కంటే లోయర్ గా ఉంటే వీటిని మోర్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ అన్నాం. అల్యూమినియం నుంచి ఎలా ఉంటాయంటే 2.00 కంటే తక్కువగా ఉంటాయి. సో వీటిని మోడరేట్లీ ఎలక్ట్రోపాజిటివ్ అన్నాం. ఇక హైడ్రోజన్ తర్వాత వీటి యొక్క వాల్యూస్ పాజిటివ్ గా వస్తాయి. దీని వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తుంటాయి. పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ అంటాం. వీటిని పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ వస్తాయి. సో పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ వచ్చిన వీటిని ఏమంటాము? లెస్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ అంటాం. రైట్. ఇప్పుడు ఏ మెటల్స్ హైడ్రోజన్ ఇవ్వగలం? ఎస్ఆర్పి వాల్యూ -2.00 కంటే లోయర్ గా ఉన్నవి మోర్ ఎలక్ట్రోపాజిటివ్. ఇలాంటి మెటల్స్ ఈవెన్ కోల్డ్ వాటర్ తో రియాక్షన్ చేసి హైడ్రోజన్ గ్యాస్ ని డిస్ప్లేస్ చేయగలరు. వేరస్ మోడరేట్లీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ ఏం చేస్తాయంటే మోడరేట్లీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ ఏమిటి? అల్యూమినియం కానివ్వండి, ఇలాంటి మెటల్స్, ఐరన్ కానివ్వండి, టిన్ కానివ్వండి, లెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా
they give hydrogen when react with either hot water లేదా steam. హాట్ వాటర్ లేదా స్టీమ్తో రియాక్షన్ అయి హైడ్రోజన్ ఇస్తాయి. ఇక్కడ అర్థమవుతుంది కోల్డ్ వాటర్తో కూడా రియాక్ట్ అవుతున్నాయంటే ఇవి మోర్ రియాక్టివ్ అని, ఇవి హాట్ వాటర్తో ఇస్తున్నాయంటే కొంత రియాక్టివిటీ తక్కువ అని అంటాం. ఇక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంటే క్రింద ఉన్నటువంటి మెటల్స్ ఏమిటవి? కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, మెర్క్యూరీ. ఇవి లెస్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. ఇవి వాటర్తో కానివ్వండి, డైల్యూట్ యాసిడ్తో కానివ్వండి హైడ్రోజన్ గ్యాస్ని ఇవ్వలేవు. ఎవరు మాత్రం ఇవ్వగలవు? హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంటే టాప్లో ఉన్నటువంటి మెటల్స్ కోల్డ్ వాటర్తో కానివ్వండి, హాట్ వాటర్తో కానివ్వండి లేదా డైల్యూట్ యాసిడ్స్తో కానివ్వండి రియాక్షన్ చేసి హైడ్రోజన్ గ్యాస్ని డిస్ప్లేస్ చేయగలవు. బట్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంటే క్రింద ఉన్న మెటల్స్ మీరు అనుకోండి, వీటిని జ్యువెలరీ మేకింగ్ మెటల్స్ అంటాం. కాపర్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, కాపర్ వీటిని జ్యువెలరీ మేకింగ్ లో వాడతాం. సో ఇవి లెస్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. ఇవి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంటే క్రింద ఉన్నాయి కాబట్టి దే డు నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ గ్యాస్ విత్ వాటర్ ఆర్ డైల్యూట్ యాసిడ్. వాటర్ లేదా డైల్యూట్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ ని ఇవ్వలేదు. సో హైడ్రోజన్ కంటే పైన ఉన్నాయేమో ఎలక్ట్రోపాజిటివ్, మోర్ ఎలక్ట్రోపాజిటివ్. హైడ్రోజన్ కంటే క్రింద ఉన్నవి లెస్ ఎలక్ట్రోపాజిటివ్. ఈజీ గుర్తుంచుకోవచ్చు మీరు. అదేమిటంటే ఇవి మాత్రం లెస్ ఎలక్ట్రోపాజిటివ్. ఏమిటవి? గోల్డ్, సిల్వరు, కాపరు, ప్లాటినము, మెర్క్యూరీ జ్యువెలరీ మేకింగ్ మెటల్స్ అంటాం. ఇవి లెస్ ఎలక్ట్రోపాజిటివ్, మిగతా అన్ని కూడా మోర్ ఎలక్ట్రోపాజిటివ్. ఎస్పెషల్లీ ఎస్ఆర్పి వాల్యూ కనుక 2.00 కంటే లోయర్ గా ఉంటే వాటిని మోర్ ఎలక్ట్రోపాజిటివ్ అంటాం. దే విల్ గివ్ హైడ్రోజన్ ఈవెన్ విత్ ద కోల్డ్ వాటర్. అదే మోడరేట్లీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ మాత్రం either హాట్ వాటర్ లేదా స్టీమ్ తో రియాక్షన్ చేసినప్పుడు హైడ్రోజన్ ని ఇస్తాయి. రైట్. నౌ దీనిలో డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పాలి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ద సొల్యూషన్. ఏ మెటల్ దేన్ని డిస్ప్లేస్ చేస్తుంది? ఎగ్జాంపుల్ తీసుకోండి. జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఎస్ఆర్పి వాల్యూ -0.76. కాపర్ ఎలక్ట్రోడ్ యొక్క ఎస్ఆర్పి వాల్యూ +0.34. ఎవరు టాప్ లో ఉంటారు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో? లోయర్ ఎస్ఆర్పి ఉన్నది టాప్ లో ఉండదు. హయ్యర్ ఎస్ఆర్పి ఉన్నది బాటమ్ లో ఉంటుంది. లోయర్ ఎస్ఆర్పి, హయ్యర్ ఎస్ఆర్పి. సో లోయర్ ఎస్ఆర్పి ఉన్నది టాప్ లో ఉంది. సో టాప్ మెటల్ అండర్గో ఆక్సిడేషన్. టాప్ లో ఉన్న మెటల్ ఆక్సిడైజ్ అవుతుంది. దీని మీనింగ్ చూడండి. +2 అనేది 0గా మారటాన్ని ఏమంటాము? డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఈస్ కాల్డ్ రిడక్షన్ అంటాం లేదా రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. +2 0గా మారటానికి ఇష్టపడట్లేదు, కానీ +2 0గా మారటానికి ఇక్కడ ఇష్టపడుతుంది. అంటే ఎవరు ఎలక్ట్రాన్ రెడీగా తీసుకుంటారు? బాటమ్ లో ఉన్నటువంటి లేదా ఎలక్ట్రోడ్ విత్ హయ్యర్ ఎస్ఆర్పి ఉన్నది ఆ అయాన్ రెడీలీ గెయిన్ ద ఎలక్ట్రాన్స్. మరి టాప్ లో ఉన్నది ఇష్టపడట్లేదు. దీని మీనింగ్ ఏమిటి? ఈ అయాన్ తీసుకోవడానికి ఇష్టపడుతుందంటే ఈ మెటల్ అయాన్ గా మారడానికి ఇష్టపడుతుందనేగా. ఈ అయాన్ మెటల్ అయాన్ గా మారిపోవడానికి ఇష్టపడుతుంది. సో మెటల్ అయాన్ గా మారడాన్ని ఏమంటారు? ఆక్సిడేషన్ అంటాం. దీని ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? దీని ఆక్సిడేషన్ పొటెన్షియల్ +0.76. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సేమ్ ఎలక్ట్రోడ్ కి రిడక్షన్ పొటెన్షియల్, ఆక్సిడేషన్ పొటెన్షియల్ సేమ్ ఉంటాయి, బట్ సైన్ వేరుగా ఉంటుంది. ఇదేమో మైనస్ సైన్ అయితే ఇదేమో ప్లస్ సైన్ అవుతుంది. ఒకవేళ దీనికి ఇది ప్లస్ అయితేనేమో దీని యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. దీని ఆక్సిడేషన్ పొటెన్షియల్ మైనస్ అవుతుంది. ఓకేనా? నౌ మళ్ళా లాజిక్ చూడండి. ఎస్ఆర్పి వాల్యూ లోయర్ గా ఉందంటే అయాన్ రెడ్యూస్ అవడానికి ఇష్టపడట్లేదని అర్థం.
ఎస్ఆర్పి వాల్యూ పాజిటివ్గా ఉందంటే అయాన్ రెడ్యూస్ అవడానికి ఇష్టపడుతుంది. మరి అయాన్ రెడ్యూస్ అవడానికి ఇష్టపడట్లేదంటే దాని మీనింగ్ ఏమిటంటే మెటల్ అయాన్గా మారటానికి ఇష్టపడుతుందని అర్థం. అంటే టాప్ మెటల్ యాటమ్ అండర్గో ఆక్సిడేషన్. సో టాప్ లో ఉన్నటువంటి మెటల్ ఏమిటి? జింక్ ప్లస్ టునా. సో ఇదేమో అయాన్, ఇదేమో మెటల్ యాటమ్. టాప్ మెటల్ యాటమ్ అండర్గో ఆక్సిడేషన్. క్లియర్? వేరస్ బాటమ్ మెటల్ అయాన్, ఇది యాటమ్, ఇది అయాన్. బాటమ్ మెటల్ అయాన్ అండర్గో రిడక్షన్. బాటమ్ మెటల్ అయాన్ అండర్గో రిడక్షన్. బాటమ్ metal ion undergo reduction. Okay, so how can we remember this one? We can remember this one by using the code tomato. Tomato means top metal atom undergo oxidation. So what is meant by tomato? Top metal atom undergo oxidation. Top metal atom undergo oxidation. Tomato reduces body mass index, BMI. That means bottom metal ion, BMI. Tomato reduces BMI. So tomato తినటం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతుంది అంటున్నాను. Tomato stands for top metal atom is undergoing oxidation and it reduces bottom metal ion. నేను చెప్పింది రైటో కాదో చూసుకోండి ఇక్కడ. సో టాప్ లో ఉన్నటువంటిది ఏమిటి? లోయర్ ఎస్ఆర్పి ఉన్నది టాప్ లో ఉంటుంది. లోయర్ ఎస్ఆర్పి ఉన్నది ఏమిటి? జింక్ లో ఉన్న ఆటమ్ ఎవరు? జెడెన్ ఆటమ్ ఆక్సిడైజ్ అయిందండి. వేరస్ బాటమ్ లో ఉన్న అయాన్ కాపర్ ప్లస్ రెడ్యూస్ అయింది. సో దస్ ద రియాక్షన్ జరుగుతుంది. సో జింక్ ఈజ్ ఆక్సిడైజ్డ్ వేరస్ కాపర్ అయాన్స్ ఆర్ రెడ్యూస్డ్. నా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. ఈ పేర్లు కూడా వద్దు, సమ్ ఏ అండ్ బి అని తీసుకుందాము. సపోజ్ ఏ ప్లస్ బై ఏ వాల్యూ ప్లస్ 0.79 అన్నా నేను. సి ప్లస్ 2 బై సి అన్నా నేను. సో దీని వాల్యూ వచ్చేసి మైనస్ 1.66 అన్నాను. 1.66 ప్లస్ 3 అనుకోండి, పర్లేదు. చెప్పండి, ఎవరు బాటంలో ఉంటారు, ఎవరు టాప్లో ఉంటారు? ఫస్ట్ లోయర్ ఎస్ఆర్పి తీసుకోవాలి. లోయర్ ఎస్ఆర్పి టాప్లో ఉంటుంది. సో లోయర్ ఎస్ఆర్పి ఎవరు? లోయర్ ఎస్ఆర్పి అనేది మైనస్ 1.66 లోయరా ప్లస్ 0.79 లోయరా? మైనస్ 1.66. కాబట్టి టాప్లో ఉన్నదేమో ఇది, అవునా? లోయర్ ఎస్ఆర్పి. దాని తర్వాత హయ్యర్ ఎస్ఆర్పి ఎవరు? ఇది బాటంలో ఉంది. సో ఇక ఐడియా చెప్పండి. నేనేమన్నాను? టోమాటో అన్నాను. టోమాటో అంటే టాప్ మెటల్ యాటమ్. ఇది అయాన్ అండి, ఇది కాదు. టాప్ మెటల్ యాటమ్. ఓహో, ఇది సపోజ్ సి అనుకోండి. సి వచ్చేసి ఎలా ఆక్సిడైజ్ అయింది? సి ప్లస్ 3గా ఆక్సిడైజ్ అయింది. క్లియర్? బై లాసింగ్ 3 electrons. బాటమ్ reduces which one? BMI. బాటమ్ లో ఉన్న దాని అయాన్, ఇది బాటమ్ లో ఉన్న అయాన్. సో ఈ అయాన్ గెయిన్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ ఏ. నా బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఇక్కడేమో 3 electrons, ఇక్కడ 1 electron కాబట్టి టోటల్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసుకోండి. దెన్ ద ఈక్వేషన్ ఈస్ 3 changes into C plus 3, 3A plus changing into 3A. This is the balanced equation. So ఏదైనా ఎలక్ట్రోడ్స్ కనుక ఇస్తే లోయర్ 1 అండ్ హయ్యర్ 1 వేసుకోవాలి. లోయర్ 1 ఏమో టాప్ లో ఉంటుంది, హయ్యర్ 1 ఏమో బాటమ్ లో ఉంటుంది. టాప్ లో ఉన్న దాని నుంచి ఏం తీసుకోవాలి? టాప్ మెటల్ ఆటమ్ అండర్గో ఆక్సిడేషన్. You know, loss of electrons is called oxidation. Gain of electrons is called reduction.
సో బాటమ్ అయాన్ రెడ్యూస్ అవుతుంది. నౌ ఐ టేక్ one more example for this one. This time I am taking let us suppose we are taking copper plus 2 by copper plus 0.34. Now I am taking silver plus by silver 0.79. Now ఈ రెండిట్లో లోయర్ వన్ ఎవరు? ఇది లోయర్ వన్, క్లియర్. ఈ రెండిట్లో లోయర్ ఎస్ఆర్పి ఇది, ఇదేమో హయ్యర్ ఎస్ఆర్పి. లోయర్ ఎస్ఆర్పిని టాప్లో రాయండి. సో టాప్లో రాశారు. టాప్లో ఉన్న దానిలో టోమాటో అన్నానండి. టోమాటో అంటే టాప్లో ఉన్నదాన్ని మెటల్ యాటము. ఓకే, కాపర్ ఎలా మారిపోవాలి? కాపర్ ప్లస్ 2 అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ లాసింగ్ ఎలక్ట్రాన్స్. టోమాటో, టోమాటో అంటే మీనింగ్ ఏమిటి? టోమాటో అంటే టాప్ మెటల్ యాటమ్ అండర్గో ఆక్సిడేషన్, క్లియర్. నౌ బిఎంఐ బాటమ్ లో ఉన్న మెటల్ యాటమా అయానా? బిఎంఐ అంటే అయాన్. ఈ అయాన్ రెడ్యూస్ అవుతుంది. ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్. యు నో వాట్ ఈస్ రిడక్షన్? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ రిడక్షన్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ రిడక్షన్. ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ కాలేదు, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. దట్స్ వై ఈ మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేసుకోండి. నౌ కంబైన్ చేసుకుంటే we will get the answer. Copper changing into copper plus 2. Now 2Az plus ions are reduced to 2Az. This is the balanced equation. Okay, I hope you understood that is displacement. So మనం ఏం చూస్తున్నాము? టాప్ లో ఉన్న మెటల్ ఆటమ్ బాటమ్ లో ఉన్న అయాన్ ని డిస్ప్లేస్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తూ డిస్ప్లే చేస్తుంది. టాప్ మెటల్ ఆటమ్ రెడ్యూసెస్ బాటమ్ మెటల్ అయాన్, లేదా టాప్ మెటల్ డిస్ప్లేసెస్ బాటమ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ సొల్యూషన్. అంటే సిల్వర్ ప్లస్ అనే సొల్యూషన్ నుంచి సిల్వర్ డిస్ప్లేస్ చేయబడింది. ఓకే, థ్యాంక్ యూ.